హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక ఆసక్తికరమైన దశ కొనసాగుతోంది. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా 18వ రోజులో కూడా అద్భుతంగా పరుగులు తీస్తుంటే, మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా 20వ రోజులోకి వచ్చి తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. సాధారణంగా ఏ సినిమా అయినా రెండో వారం దాటాక పూర్తిగా స్లో అవుతుంది. కానీ ఈ రెండు సినిమాలు మాత్రం తమ తమ స్థాయిలో ఇంకా థియేటర్లలో నిలబడే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే వీటి మధ్య ఉన్న వ్యత్యాసం ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ముందుగా మన శంకర వరప్రసాద్ గారు విషయానికి వస్తే, 18వ రోజుకు వచ్చినా కూడా ఈ సినిమా ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షిస్తోంది. పండుగ హడావిడి ముగిసిపోయిన తర్వాత కూడా చాలా చోట్ల ఈ సినిమాకి మంచి ఆక్యుపెన్సీ కొనసాగుతోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలు, నైజాం ప్రాంతాల్లో ఫ్యామిలీస్ ఇప్పటికీ ఈ సినిమానే ప్రిఫర్ చేస్తున్నాయి. ఈ రోజు ఈ సినిమా సుమారు 8 నుండి 9 కోట్ల గ్రాస్ ను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల అంచనా. ఇది 18వ రోజుకు వచ్చి సాధించిన నంబర్ అంటే అది మామూలు విషయం కాదు. వరల్డ్ వైడ్ గా ఇప్పటికే ఈ సినిమా దాదాపు 430 నుంచి 440 కోట్ల గ్రాస్ దిశగా దూసుకుపోతోంది. రోజులు గడిచే కొద్దీ ఈ సినిమా స్థిరత్వం మరింత బలపడుతోంది. ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం ఫ్యామిలీ కనెక్ట్. చిరంజీవి గారి కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్, వెంకటేష్ స్పెషల్ అపియరెన్స్ ఇవన్నీ కలిసి ప్రేక్షకులను మళ్లీ మళ్లీ థియేటర్కు రప్పిస్తున్నాయి. ఒక్కసారి చూసినా సరిపోదు, ఫ్యామిలీతో కలిసి ఇంకోసారి చూడాలి అనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో ఏర్పడింది. అదే ఈ సినిమాను లాంగ్ రన్ లో నిలబెడుతోంది. రెండో వారం దాటినా వర్కింగ్ డేస్ లో కూడా డీసెంట్ నంబర్స్ రావడం అంటే ఈ సినిమాకు ఉన్న మౌత్ టాక్ ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. ఇప్పుడు ది రాజా సాబ్ పరిస్థితిని చూద్దాం. ఈ సినిమా ఇప్పుడు 20వ రోజులో ఉంది. మొదటి వారం భారీ ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ కారణంగా త్వరగా డౌన్ అయిపోయింది. రెండో వారం నుంచి థియేటర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అయినా కూడా ప్రభాస్ పేరు మీద కొన్ని థియేటర్లలో ఈ సినిమా ఇంకా కొనసాగుతోంది. ఈ రోజు రాజా సాబ్ సుమారు 1.5 నుంచి 2 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించినట్టు అంచనా. వరల్డ్ వైడ్ టోటల్ ప్రస్తుతం సుమారు 235 కోట్లకు చేరువలో ఉందని సమాచారం. ప్రభాస్ లాంటి స్టార్ హీరోకి ఇది ఆశించిన రేంజ్ కాదు. కానీ సినిమా పూర్తిగా ఆగిపోలేదు అనే విషయం అభిమానులకు కొంచెం ఊరటనిచ్చే అంశం. కొన్ని మల్టీప్లెక్స్లలో, ముఖ్యంగా యూత్ ఉన్న ప్రాంతాల్లో ఇంకా ఈ సినిమాకి షోలు కొనసాగుతున్నాయి. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాకి పెద్దగా కనెక్ట్ కాలేకపోయారు. హారర్, ఫ్యాంటసీ, కామెడీ మిక్స్ కాన్సెప్ట్ అందరికీ నచ్చలేదు. అందుకే రెండో వారం నుంచే ఈ సినిమా వేగం తగ్గిపోయింది. ఇప్పుడు ఈ రెండు సినిమాలను పోల్చుకుంటే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మన శంకర వరప్రసాద్ గారు సినిమా 18వ రోజుకు వచ్చి కూడా దాదాపు 9 కోట్ల గ్రాస్ రాబడుతుంటే, రాజా సాబ్ సినిమా 20వ రోజుకు వచ్చి కేవలం 2 కోట్ల దగ్గరే ఆగిపోతోంది. అంటే రెండింటి మధ్య రోజువారీ కలెక్షన్స్ లో 4 రెట్లు తేడా ఉంది. ఇది కేవలం స్టార్ పవర్ వల్ల కాదు, కంటెంట్ వల్ల ఏర్పడిన గ్యాప్. చిరంజీవి సినిమా ప్రతి వర్గాన్ని టార్గెట్ చేసింది. పిల్లలు, మహిళలు, పెద్దవాళ్లు అందరికీ ఏదో ఒక ఎలిమెంట్ ఈ సినిమాలో దొరికింది. దాంతో ఈ సినిమా ఫ్యామిలీ సినిమాగా స్థిరపడిపోయింది. రాజాసాబ్ మాత్రం ఒక నిర్దిష్ట వర్గానికి మాత్రమే కనెక్ట్ అయింది. ప్రభాస్ ఫ్యాన్స్, యూత్ వీళ్ల వరకు మాత్రమే పరిమితమైంది. ఫ్యామిలీ ఆడియన్స్ దూరంగా ఉండటంతో లాంగ్ రన్ లో అది బలహీనపడింది. ఇప్పుడు బాక్సాఫీస్ దృష్టిలో చూస్తే ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు సినిమా పూర్తిగా సేఫ్ జోన్లోకి వెళ్లిపోయింది. బ్రేక్ ఈవెన్ చాలా రోజుల క్రితమే పూర్తి చేసుకుంది. ఇప్పుడు వచ్చే ప్రతి రూపాయి లాభమే. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ సంతోషంగా ఉన్నారు. థియేటర్లలో ఈ సినిమాను కొనసాగించడానికి వాళ్లు ఆసక్తి చూపిస్తున్నారు. రాజాసాబ్ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. చాలా ఏరియాల్లో బయ్యర్లు ఇంకా నష్టాల్లోనే ఉన్నారు. అందుకే థియేటర్లు మారుస్తూ, షోలు తగ్గిస్తూ ముందుకెళ్తున్నారు. ఇది చూస్తే మరోసారి ఒక నిజం బయటపడుతోంది. స్టార్ పవర్ మాత్రమే సినిమా జీవితాన్ని నిర్ణయించదు. కంటెంట్ ప్రేక్షకులను ఎంతగా కనెక్ట్ చేస్తుందో అదే సినిమా బాక్సాఫీస్ ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది. చిరంజీవి సినిమా అదే నిరూపిస్తోంది. ప్రభాస్ సినిమా మాత్రం ఓపెనింగ్స్ తోనే సరిపోదు, సస్టైన్ కావాలి అనే పాఠాన్ని మరోసారి గుర్తుచేస్తోంది. ఈ రోజు పరిస్థితిని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో కూడా మన శంకర వరప్రసాద్ గారు తన ఆధిపత్యాన్ని కొనసాగించే అవకాశం ఎక్కువ. వర్కింగ్ డేస్ లో కూడా ఈ సినిమా డీసెంట్ నంబర్స్ రాబడుతోంది. రాజాసాబ్ మాత్రం త్వరలోనే తన రన్ ముగింపు దశకు చేరువయ్యేలా కనిపిస్తోంది. అయినా కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాను చివరి వరకు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీలో ఎవరైనా ఈ రెండు సినిమాలను ఇటీవల చూశారా? మీ ఏరియాలో పరిస్థితి ఎలా ఉంది? ఇంకా మన శంకర వరప్రసాద్ గారికి హౌస్ఫుల్స్ పడుతున్నాయా? రాజాసాబ్ థియేటర్లలో కొనసాగుతోందా? మీ అనుభవాన్ని కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం మన ఛానల్